అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే ఎడ్యుకేషన్. ప్రస్తుతం అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. చాలామంది అయితే ఇంకా కామెంట్ చేస్తున్నారు, రిజల్ట్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, అలాగే ఆన్సర్కి ఎప్పుడు విడుదల అవుతుంది అని చాలామంది కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ వీడియోలో మీరు ఆన్సర్కి అనేది ఎప్పుడు విడుదల అవుతుంది, అలాగే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి సిబిటి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు విడుదలవుతాయి అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని ఇలాంటి వీడియో చేయడానికి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 ఎగ్జామ్స్ ప్రస్తుతం ఇంకా జరుగుతున్నాయి. ఇవి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 10 వరకు జరుగుతాయి, ఓకేనా. మనకి ఎప్పుడైనా ఆన్సర్ కీ అనేది విడుదల అవ్వాలంటే ముందుగా మనకి ఎగ్జామ్స్ అనేవి పూర్తిగా కంప్లీట్ అవ్వాలి. సో మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి జనవరి 16తో కంప్లీట్ అయిపోతాయి అనుకున్నాము. కానీ మొత్తం ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ కారణంగా మనకి ఫిబ్రవరి 10న కంప్లీట్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ ఇయర్, ఓకేనా. మనం ఇక చూసినట్లయితే ప్రస్తుతం అనేది ఎగ్జామ్స్ ఇంకా జరుగుతున్నవి. అలాగే ఇవి ఫిబ్రవరి 10, 2020 వరకు కొనసాగుతాయి. మనకి ఫిబ్రవరి 10తో ఈ ఎగ్జామ్స్ అనేవి పూర్తవుతాయి. సాధారణంగా రైల్వే బోర్డులు పరీక్షలు పూర్తయిన 10 నుండి 20 రోజుల లోప విడుదల చేస్తుంది, ఓకేనా. అంటే ఇప్పుడు ఆన్సర్ కీ అనేది విడుదల అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్స్ ఫుల్గా కంప్లీట్ అయిపోవాలి పూర్తిగా. కంప్లీట్ అయిన తర్వాత మనకి రైల్వే బోర్డు అనేది 10 నుండి 20 రోజుల లోపు విడుదల చేస్తుంది. కనుక నేను ఈ 10 నుండి 20 రోజుల లోపు విడుదల చేస్తుందని ఎలా చెప్పగలను అంటే, గత అన్ని సంవత్సరాలలో ఇప్పుడు 2022 గ్రూప్ డి అయినా, 2019 గ్రూప్ డి అయినా, 2018లో గ్రూప్ డి అయినా ప్రతిసారి రైల్వే బోర్డు అనేది ఒక షెడ్యూల్ ఉంటుంది అన్నమాట. మనకి ఎగ్జామ్స్ అనేవి పూర్తయిన తర్వాత ఒక 2 వీక్స్ లోపే మనకు ఆన్సర్ కీ అనేది విడుదల చేస్తుంది. సో నేను ఆ విధంగా చెప్తున్నాను. సో మనకి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 20 నుండి 28 మధ్యలో ఖచ్చితంగా మనకి ఆన్సర్ కీ అనేది విడుదలవుతుంది. నేను ఇది ఎలా చెప్పగలుగుతానంటే, గత అన్ని ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రతి ఇయర్ మనకి రైల్వే బోర్డు అనేది ఎగ్జామ్స్ పూర్తయిన 1 or 2 వీక్స్ లోపేనే మనకి ఆన్సర్ కీ అనేది విడుదల చేస్తుంది, ఓకేనా. ఆ విధంగా నేను చెప్తున్నాను. సో మనకి ఆన్సర్ కీ అనేది ఖచ్చితంగా ఫిబ్రవరి 20 నుండి 28 మధ్యలో విడుదలవుతుంది, ఓకేనా. ఇక మనకి సిబిటి ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యాయి అంటే, నార్మల్గా మనకి ఈ సిబిటి ఫలితాలు అనేవి మనకి ఆన్సర్ కీ అనేది విడుదలైన 2 నుంచి 3 నెలల తర్వాత మనకనేది ఆర్ఆర్బీ బోర్డు అనేది అఫీషియల్గా మనకి రిజల్ట్స్ అనేది విడుదల చేస్తుంది. మొత్తానికి మనకి సిబిటి ఫలితాలు అంటే, ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డి సిబిటి ఫలితాలు అంటే మనకి నార్మలైజేషన్ మార్కులు మరియు జోన్ అండ్ కేటగిరీ వైజ్ కటాపు మరియు పీఈటీ సెలక్షన్ స్టేటస్, ఈ 3 కలిపి మనకి సిబిటి ఫలితాల కిందకు వస్తాయి, ఓకేనా. వీటిని రైల్వే బోర్డు అఫీషియల్గా ప్రకటిస్తుంది. మనము దీన్నే పీఈటీ కట్ ఆఫ్ కూడా అనవచ్చు. దీంట్లో మనకి ఏమవుతుందంటే, మనం పీఈటీకి సెలెక్ట్ అయ్యామో లేదా, అలాగే మన మార్క్స్ ఎన్ని వచ్చాయి అనే మొత్తం మనకి ఈ సిబిటి ఫలితాల్లో కూడా తెలుస్తుంది, ఓకేనా. మనకి మ్యాక్సిమం ఈ సిబిటి ఫలితాలు అనేవి రైల్వే బోర్డు నెక్స్ట్ ఇయర్ మార్చి లేదా ఏప్రిల్ మధ్యలో ఖచ్చితంగా విడుదల చేస్తుంది. అంటే మనకి ఇప్పుడు అవుతున్న ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ యొక్క సిబిటి ఫలితాలు అనేవి మనకి నెక్స్ట్ ఇయర్ మార్చి లేదా ఏప్రిల్లో విడుదలవుతాయి, ఓకేనా. ఇప్పుడు నార్మల్గా మనకి ఈ పీఈటీ కట్ ఆఫ్ అని చెప్పాను కదా, 1:3 రేషియోలో మనకి పీఈటీ కట్ ఆఫ్ కూడా ఈ సిబిటి ఫలితాలు భాగంగా తీస్తారు. మనకి పీఈటీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫైనల్గా ఫైనల్ కట్ ఆఫ్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ పూర్తి చేసుకుంటారో వాళ్ళందరికీ గ్రూప్ డి జాబ్ అనేది వస్తుంది, ఓకేనా. మొత్తం ఇది ప్రాసెస్. అంటే మనకి ఫలితాలు అనేవి ఇప్పుడు జరుగుతున్న ఆర్ఆర్బీ గ్రూప్ డి సిబిటి ఫలితాలు అనేవి ఎప్పుడు విడుదలవుతాయి అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి లేదా ఏప్రిల్ మధ్యలో ఖచ్చితంగా విడుదలవుతాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు రైల్వే బోర్డు ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ పూర్తయిన 1 or 2 months లోపైనా మనకు రిజల్ట్స్ ఇస్తుంది. ఇన్ కేసు ఏదైనా కారణాల వల్ల మనకి పోస్ట్ పోన్ అయితే అయ్యే అవకాశం ఉంది, కానీ లేదంటే 90% 90 కాదు 99% మనకి
మార్చి లేదా ఏప్రిల్లో మనకి సిబిటి ఫలితాలు అనేవి విడుదలవుతాయి. ఓకేనా. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే ఈసారి మనకి ఈ సిబిటి రిజల్ట్స్లోన ఖచ్చితంగా మనకి యావరేజ్గా 65 నుండి 70 మార్కుల మధ్యలో ఖచ్చితంగా కట్ ఆఫ్ ఉంటుంది. మనకి ఓపెన్ కేటగిరీలో అయితే ఖచ్చితంగా 70+ అయితే మనకు మార్క్స్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. నేను ఈ కట్ ఆఫ్ ఈ 2025 ఆర్ఆర్బి గ్రూప్ డి ఈ రైల్వే గ్రూప్ డి కట్ ఆఫ్ అనాలిసిస్ అనేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైతే చూడలేదైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ వీడియో చూడండి. చూడడం వల్ల మీకు పూర్తిగా అర్థమవుతుంది యాక్చువల్గా ఏ కేటగిరీకి ఏ జోన్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుందో ఆ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఓకేనా. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఆర్ఆర్బి గ్రూప్ డిలో మీరు ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారో మీ కేటగిరీ ఏంటో మీ జోన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.